శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము 46వ సర్గము. రావణుని 5 సేనాపతుల సంహారము. మొక్కవోని పరాక్రమము గల కపీశ్వరుని చేతిలో మంత్రిపుత్రులైన 7 యోధులును హతులైన విషయమును ఎరింగిన రావణుడు తన దిగులును పైకి కనబడనీయక మేకపోతు గాంభీర్యముతో బాగుగా ఆలోచించెను. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అను ప్రముఖ సేనానాయకులను ఆ దశకంఠుడు హనుమంతునితో యుద్ధమనర్చుటకు ఆజ్ఞాపించెను. వారు మహావీరులు, రణనీతి కోవిదులు, హనుమంతుని బంధించుటకై ఆరాటపడుచున్నవారు మరియు వాయువేగముతో పోరు సల్పగలవారు. ఓ సేనానాయకులారా, మీరందరును రథగజతురగ పదాతిదళములతో కూడిన మహాసైన్యమును వెంటనిడుకొని వెళ్ళుడు, ఆ వానరుని పట్టుకొనుడు అని రావణుడు వారిని ఆజ్ఞాపించెను. ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులైయుండు, దేశకాలములకు అనుకూలముగా ప్రవర్తింపుడు. యుద్ధ సామర్థ్యమును బట్టి చూడగా అతడొక సామాన్య వానరుడు అని నేననుకొనను. అతడు మిక్కిలి బలపరాక్రమములు గల ఒక మహాప్రాణి అని తలంతును. అతనిని వానరమాతృనిగా భావించుటకు నా మనస్సు సమ్మతించుటలేదు. ఇప్పటి వరకును జరిగిన సంఘటనలను బట్టి ఆయనను సామాన్య వానరునిగా నేను తలపోయెను. మనలను రూపుమాపుటకై ఆ ఇంద్రుడే తన తపోబలముచే ఈ మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చును. ఆ ఇంద్రుని, నాగ, యక్ష, గంధర్వులను, దేవతలను, అసురులను, మహర్షులను మీ సహకారముతో నేను పెక్కు పర్యాయములు జయించి ఉంటిని. కనుక వారి వలన మనకు ఎప్పుడైనను ఏదైననొక అపకారము జరుగుట తథ్యము. ఓ సేనాపతులారా, మీరందరూ చతురంగ బలములతో వెళ్ళి ఆ వానరుని బంధింపుడు. ఇతడు ఆ ఇంద్రుడు పంపిన మహాభూతమే, ఇందు సందేహమునకు తావులేదు. బలప్రయోగముతోనైనను ఇతనిని బంధింపుడు. ఈ వానరుడు ధీరుడు, పరాక్రమవంతుడు. ఇతనిని ఏమాత్రము తక్కువగా పరిగణింపరాదు. నేను ఇదివరలో బలపరాక్రమ సంపన్నులైన పెక్కుమంది వానరులను చూచియుంటిని. వాలి, సుగ్రీవుడు, మహాబలశాలి అయిన జాంబవంతుడు, సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలగు వారిని చూచితిని. వారిలో ఇట్టి భయంకరమైన గమనము, తేజస్సు, పరాక్రమము, బుద్ధిబలము, ఉత్సాహశక్తి, కామరూపధారణ శక్తి నాకు కనబడలేదు. ఇతనిని వానర రూపముననున్న ఒక మహాప్రాణి అని ఎరుంగవలెను. గట్టి పూనిక వహించి ఇతనిని పట్టుకొనవలెను. ఇంద్రుడు, సురాసురులు, మానవులు, ఇంకను ముల్లోకములయందలి వీరులెల్లరునూ సంగ్రామరంగమున మీ ఎదుట ఏమాత్రము నిలువజాలరు. అయినప్పటికీ యుద్ధమున జయమును కాంక్షించు రణనీతిజ్ఞుడు తానెంతటి వాడైనను ఆత్మరక్షణ విషయమున జాగరూకుడై ఉండవలెను. విజయము ఎల్లప్పుడూ ఒక్కరినే వరించుచుండునని చెప్పజాలము గదా. మిక్కిలి బలపరాక్రమములు గల రాక్షస వీరులందరూ తమ ప్రభు యొక్క ఆజ్ఞను తలదాల్చి అగ్నితుల్య తేజస్సులతో వెలుగొందుచు మహావేగముతో ముందునకు సాగిరి. వారు రథములు, మతగజములు, వేగముగా సాగిపోగల అశ్వములు, తీక్షణములైన వివిధములగు అస్త్రములు మొదలగు బలముల సమృద్ధితో ఒప్పుచుండిరి. అంతటా ఆ వీరులు ఉదయభానుని వలె తన దివ్య తేజకిరణములచే వెలుగొందుచూ వనముఖద్వారముపైనున్న హనుమంతుని గాంచిరి. గొప్ప ఉత్సాహ శక్తి గలవాడు, మహాసత్వసంపన్నుడు, అద్భుత బలశాలి, చక్కని ప్రతిభావంతుడు, సాటిలేని వేగము గలవాడు, ఉన్నత విగ్రహము గలవాడు, దీర్ఘబాహువు అయిన ఆ వానరోత్తముని దర్శించిన పిమ్మట రాక్షస వీరులందరూ అన్ని దిక్కులయందు చుట్టుముట్టి నిలిచిరి. పిదపవారు ఆయా దిక్కుల నుండి భయంకరములైన వివిధ ఆయుధములతో హనుమంతునిపై విజృంభించిరి. పీతవర్ణముతో తీక్షణముగానున్న వాడి అయిన 5 ఇనుప బాణములను దుర్ధరుడనువాడు మారుతి శిరస్సుపై ప్రయోగించెను. ఆ శరములు మారుతికి కలువరేకుల వలె సుఖస్పర్శనే ఇచ్చెను, అనగా అవి ఆయనను ఏమాత్రము బాధింపలేదు. ఆ 5 బాణములను వచ్చి తన శిరస్సునకు తాకగా వెంటనే హనుమంతుడు దశ దిశలు ప్రతిధ్వనించునట్లుగా గర్జించుచూ ఆకాశమునకు ఎగిరెను. తదుపరి మహాబలశాలియు వీరుడును అగు దుర్ధరుడు తన రథముతో గూడ గగనమునకిగిరి
విల్లెక్కుపెట్టి వాయుసుతునిపై వందల కొలది శరములను ప్రయోగించెను. శరదృతు ప్రారంభకాలమున వర్షించు మేఘమును వాయువు వలె ఆ కపివరుడు తనపై దుర్ధరుడు వర్షించుచున్న శరములను ఆకాశమునందే చెల్లాచెదురు గావించెను. ఆ దుర్ధరుడు బాణ పరంపరచే తనను పీడించుచుండగా మారుతి అతనితో పోరాటము సలుపుచునే వేగముగా తన శరీరమును పెంచెను. పిమ్మట వానరోత్తముడు క్షణములో మిక్కిలి ఎత్తునకు ఎగిరి పర్వతముపై పిడుగుపడినట్లు దుర్ధరుని రథముపై దూకెను. హనుమంతుని ధాటికి ఆ దుర్ధరుని రథము యొక్క ఇరుసు నొగలు భగ్నములైనవి. దానికి పూంచిన 8 గుర్రములు నుగ్గైనవి. దుర్ధరుడు నేలపైబడి అసూలను కోల్పోయెను. శత్రువులను రూపుమాపగలవారును ఎద్రింపరాని వారును అయిన విరూపాక్ష యూపాక్షులు ఆ విధముగా దుర్ధరుడు నేలపాలగుట చూచి రోషావేశపూరితులై అంతరిక్షమునకెగిరిరి. అతి వేగముగా ఆకాశమునకెగిరిన రాక్షసయోధులు ఇరువురును నిర్మలాకాశమున నిలచియున్న మహాబాహువగు ఆ కపివరుని యొక్క గుండెలపై తమ ముద్గరములతో మోదిరి. గొప్ప బలశాలియు వాయుసుతుడును అయిన హనుమంతుడు మిక్కిలి శక్తిశాలురైన ఆ యోధుల విజృంభణమును అరికట్టెను. పిమ్మట గరుత్మంతుడు క్షణములో ఒక సర్పమును తన్నుకునిపోయినట్లు ఆ వానరోత్తముడు ఒక సాలవృక్షమును అతివేగముగా పెకలించుకొనిపోయి దానితో ఆ ఇరువురు రాక్షసవీరులను హతమార్చెను. మిక్కిలి బలసంపన్నుడైన హనుమంతుని చేతిలో ఆ 3 యోధులు నిహతులైనట్లు ఎరింగి మిక్కిలి శక్తిమంతుడైన ప్రఘసుడు గట్టిగా విజృంభించి హనుమంతునిపై దాడికి దిగెను. అదే సమయమున పరాక్రమవంతుడైన భాసకర్ణుడును ఎంతయో క్రుద్ధుడై వాసికెక్కిన మహావీరుడగు మారుతి మీదికి మరియొక ప్రక్క నుండి విజృంభించెను. ప్రఘసుడు మిక్కిలి పదునుగానున్న పట్టిసమును అనగా అడ్డకత్తిని, భాసకర్ణుడు మనదేలియున్న శూలమును హనుమంతునిపై విసరివేసిరి. ఆ ఇరువురు రాక్షసయోధుల యొక్క ఆయుధముల దెబ్బలకు గాయపడిన హనుమంతుని శరీరమంతయును రక్తసిక్తమయ్యెను. అంతటా బాలసూర్య సమప్రభలతో భాసిల్లు ఆ వానరోత్తముడు మిక్కిలి క్రుద్ధుడాయెను. కపిశ్రేష్ఠుడు వీరుడు అయిన హనుమంతుడు మృగములతోనూ సర్పములతోనూ వృక్షములతోనూ కూడిన గిరిశిఖరమును పెకలించి ప్రఘస భాసకర్ణులు అను ఆ ఇరువురు రాక్షసయోధులను చంపెను. గిరిశిఖరము క్రిందబడి నలిగిపోయిన వారి శరీరములు నువ్వు గింజలంతగా ముక్కలు ముక్కలైపోయెను. హనుమంతుడు ఆ 5 సేనాపతులను హతమార్చిన పిమ్మట మిగిలిన సైన్యమును పూర్తిగా రూపుమాపెను. ఆ కపివరుడు అశ్వములతో అశ్వములను, ఏనుగులతో ఏనుగులను, రథములతో రథములను, యోధులతో యోధులను ఢీకొట్టించి దేవేంద్రుడు అసురులను వలె సంహరించెను. చచ్చిపడియున్న ఏనుగుల, గుర్రముల కళేబరములతోడను, ముక్కలు ముక్కలై చల్లా చెదురుగా పడియున్న మహారథముల ఇరుసులతోడను, హతులైన రాక్షసుల శవములతోడను ఆ రణభూమి అంతయు నిండిపోయి దారులన్నీయు మూతపడెను. మహావీరుడైన ఆ హనుమంతుడు గొప్ప బలశాలురైన సేనాపతులను, వారి వారి రథాశ్వ గజవాహనములను, పదాతిదళములను సంగ్రామరంగమున పరిమార్చిన పిమ్మట వనముఖద్వారము మీదికి జేరి ప్రళయకాలమున కబళించుటకు మృత్యుదేవత వలె అతడు శత్రుబలముల కొరకు ఎదురుచూచుచూ ఉండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 46వ సర్గము.